అందరికీ నమస్కారం అండి. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. పొద్దున్నే లేవగానే పనైతే స్టార్ట్ చేసుకున్నానండి. పనంతా అయిపోయింది. ఇంకా దండం అయితే పెట్టుకుందాం కదా అనేసి దేవుడి సామాను అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. వినాయక చవితి చేసుకున్నప్పుడైతే వీడియో అయితే పెడదాం అనుకున్నానండి. కానీ ఆ రోజు వర్షం రావడం వల్ల నాకైతే కుదరలేదు. ఇక్కడైతే పూజ సామాను శుభ్రం కడిగేసాను కదండీ. తుడిచేసి వాటికైతే గంధం రాసి బొట్లయితే పెట్టుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే టిఫిన్ అయితే చేసేసానండి. పిల్లలైతే టిఫిన్ చేసి స్కూల్‌కి టైం అవుతుందనేసి వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఈ బాబు వచ్చేసి మా పెద్ద బాబండి. చిన్న బాబు అయితే బయటున్నాడు. వాడైతే రాలేదు. ఇక్కడైతే అమ్మ నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా! నేనైతే పువ్వులు తీసుకొస్తాను అనేసి అయితే వెళ్ళాడండి. వాడికి కూడా ఇలా దండం పెట్టుకోవడం అంటే పూజలు అవి అంటే ఇష్టమండి. వ్యూస్ అయితే రావట్లేదండి. కొత్తగా పెట్టాను కదా! దయచేసి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. ఏదో తెలిసిన కాడికైతే చేసుకుని అయితే వ్లాగ్స్ అయితే చిన్న చిన్నగా చేస్తున్నాను. ఇక్కడైతే ఈ పూజ సామాను అయితే కొత్తగా తీసుకున్నానండి. అంటే పాతవే కొన్ని ఉన్నాయి బాలేదనేసి కొత్తగా తీసుకున్నాను. ఇంక వీటికైతే బొట్టు పెట్టేసాక బయట లోపల గడపలకి శుభ్రం చేసుకుని అయితే పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నానండి. అంటే మామూలుగా లోపల నుంచి గడపకొచ్చేటప్పుడు శుభ్రంగా గడప నుంచి కడిగేసుకుంటాననమాట. కాకపోతే ఏంటంటే మళ్ళీ మార్నింగ్ దండం పెట్టుకునే ముందైతే మళ్ళీ గడపలైతే కడిగి పసుపు రాసి శుభ్రంగా బొట్లయితే పెట్టుకుంటానండి. లోపల గడపలకైతే పెట్టేసుకున్నాను. అంటే అప్పుడు కరెంట్ అయితే పోయింది. దానివల్ల ఏంటంటే సరిగ్గా రావట్లేదు అనేసి వీడియో అయితే తీయలేదండి. నేనైతే లోపల దేవుడికి దండం పెట్టుకున్నాక బయట రుబ్బురోలు, చింతకాయలు అంటాం కదండీ! వాటికి కూడా దండం పెట్టుకుంటాననమాట. ఫస్ట్ లోపల నుంచి అయితే లోపల దేవుని దగ్గర నుంచి చక్కబెట్టేసుకొని ఇప్పుడు బయట గడపలకైతే బొట్లు రాసి దాని మీద లోపలైతే దండం పెట్టేసుకున్నాను. లోపల దండం పెట్టుకున్న తర్వాత బయట వాటినైతే శుభ్రం చేసి రుబ్బురోలకి, చింతకాయలు కూడా శుక్రవారం అట్లయితే దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే మా సైడ్ వాటిని శివపార్వతుల్లా కొలుస్తామండి మేము. ఇంకెక్కడొచ్చేసి బయట అయితే వాటిని శుభ్రం చేసేసి పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నానండి. పువ్వులైతే ఈరోజు ఎక్కువగా లేవనమాట. ఇంట్లోనే కనకాంబరాలు ఉంటే అవైతే కోస్తున్నానండి దేవుడి దగ్గరికి వేసి. ఇంకెక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నానండి. లాస్ట్‌గా టిఫిన్ అయితే చేస్తున్నాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఉంటానండి.